అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 43తో మేము ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎంతసేపు వాళ్ళిద్దరిని కలపండి అంటున్నారు కానీ కథ జరగాలి కదా యార్. అన్నీ తెలిస్తేనే కదా కథ ముందుకు వెళ్ళేది. అతి తొందరలోనే మీ అవని తెలుసుకోబోతున్నాడు. ఎంజాయ్ చేయండి. క్యాబిన్లోకి వెళ్ళిన అభి తన ముందున్న నవీన్ ఫైల్ చూస్తుంటాడు. ఎన్నిసార్లు చూసినా వాడి జీవిత చరిత్ర మారదు కదా అభి అని అంటాడు వినయ్. వాడి జీవిత చరిత్ర గురించి కాదు, ఇంత వరస్ట్గా ఉన్న వాడి ప్రొఫైల్ చూశాక అసలు మేనేజర్ ఎందుకు వాడి మీద ఒక్కసారి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు అని ఆలోచిస్తున్నా. వాడి పాపంలో ఏమన్నా వాటా ఉందా అని ఆలోచిస్తున్నా. ఆ పాయింట్స్ కోసం వెతుకుతున్నా అని అంటాడు అభి. ఏమో అభి, వాడి గురించి కనుక్కుంటే నాకు చిరాకొచ్చింది. అసలు ఒక్కటన్నా మంచి విషయం లేదు వాడి దగ్గర అని అంటాడు వినయ్. అసలు ఏం జరిగిందంటే అభి చెప్పినట్టు వినయ్ నెక్స్ట్ డేనే నవీన్ గురించి ఎంక్వైరీ చేయించి మొత్తం ప్రొఫైల్ అభి ముందు పెట్టాడు. శనివారం అయినా కొంచెం పనుందని ఆఫీస్కి వచ్చిన అభి ఆ ప్రొఫైల్ చూడడం మొదలు పెడతాడు. అది చూసిన అభికి పూర్తి క్లారిటీ వచ్చింది వాడు ఎంత రోగ్ అని. అందులో విషయాలు వెంట అభి కళ్ళు పరుగులు పెడుతున్నాయి. నవీన్ ఈ కంపెనీలో జాయిన్ అయి 4 ఏళ్ళయింది. కానీ కంపెనీలో ఉండేది తక్కువ, బయట ఉండేది ఎక్కువ. బాబుకి లేని అలవాట్లు లేవు, అన్ని వ్యసనాలు ఉన్నాయి. అసలు అతని తల్లిదండ్రులు విడిపోతారు. అప్పటి నుంచి నవీన్ ఎవరి దగ్గర ఉండడం ఇష్టం లేక వాళ్ళకి దూరంగా ఉంటున్నాడు. డబ్బు మాత్రం వాళ్ళు కొడుక్కి నెల నెల అకౌంట్లో వేస్తారు. రోజు పబ్కి వెళ్ళడం, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం, అవసరమైతే తన ఫ్లాట్కి అమ్మాయిని పిలిపించుకోవడం, ఇదే వాడి దినచర్య. ఇక ఆఫీస్ విషయానికి వస్తే వర్క్ విషయంలో ఎప్పుడు కంప్లైంట్నే. అలాంటిది అతను టీం లీడర్ ఎలా అయ్యాడు అన్నది అభి మైండ్లో మెదిలే ప్రశ్న. ఇక ఆఫీస్లో కూడా అమ్మాయిల్ని ట్రాప్ చేస్తాడు అని తెలిసింది. అది తెలియగానే అభి షాక్ అయ్యాడు. వెంటనే అక్కడ ఉండే వాచ్మెన్ని పిలుస్తాడు అభి. సార్, ఏమైనా ప్రాబ్లమ్నా అని కంగారు పడుతూ అడుగుతాడు అతను. ప్రాబ్లం ఏమీ లేదు. ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నావు అని అడుగుతాడు అభి. అది ఈ ఆఫీస్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడే చేస్తున్నాను సార్, 8 ఏళ్లుగా అని చెబుతాడు. అయితే ఇక్కడ ఎంప్లాయ్ గురించి కొంచెం ఐడియా ఉండే ఉంటుంది కదా. అది సార్, కొంచెం కొంచెం. నవీన్ తెలుసు కదా, అతని గురించి నీకు తెలిసింది చెప్పు అని అడుగుతాడు అభి. సార్, అది నీ పేరు బయటికి రాదులే, పర్లేదు చెప్పు. అతను అసలు మంచోడు కాదు సార్. ఆఫీస్కి వచ్చి కూడా డ్రింక్ చేసేవాళ్ళు. అడిగితే ఒకసారి నన్ను కొట్టాడు కూడా. అన్నీ తెమ్మని మాకు చెప్పేవాడు. ఇంకా అమ్మాయిల్ని చాలా విసిగించేవాడు బాబు. ఎవరైనా అమ్మాయిలు తనకి నచ్చితే వాడు చెప్పినట్టు వినాలి, లేకపోతే వాళ్ళని బెదిరించి దానికి కూడా భయపడకపోతే ఎందులో ఒక అందులో ఇరికించి లొంగ తీసుకునేవాడు. ఒక అమ్మాయి వాడి టార్చర్ పడలేక సూసైడ్ వరకు వెళ్ళింది సార్. మరి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదా అతని మీద? మేనేజర్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని అడుగుతాడు అభి. ఆ మేనేజర్ కూడా ఇతనికి భయపడతారు సార్. అతనికి ఒక కూతురుంది. నా జోలొచ్చినా, కంప్లైంట్ ఇచ్చినా మీ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది అని మేనేజర్ని బెదిరించాడు. అది నాకు ఎలా తెలిసిందంటే ఆ రోజు నేను అక్కడే పక్కన టీ తాగుతూ ఉన్నాను సార్. వాళ్ళు నన్ను గమనించుకోలేదు, అలా విన్నాను. అతను ఆఫీస్కి రాకపోయినా, వర్క్ చేయకపోయినా అది మేనేజర్ వేరే వాళ్ళకి ఇచ్చి చేయించేవారు. నేను ఇక్కడే లోపల డోర్ దగ్గర వాచ్మెన్ కనుక ఇక్కడ ఎంప్లాయ్ విషయాలు నాకు చాలా వరకు తెలుసు సార్. కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి మీద ఇప్పుడు అతని కన్ను పడింది సార్. ఆ అమ్మాయి అతనికి గట్టిగా సమాధానం చెప్పింది, కానీ అది కూడా ప్రమాదమే సార్.
ఇన్నాళ్ళకి మీరు అడిగారు. అందుకే చెప్పాను సార్. అతనికి భయపడి ఎవరూ చెప్పరు. మీరడిగినా అని చెబుతాడు వాచ్‌మెన్. కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి ఎవరు? అని అడుగుతాడు వినయ్. ఇక్కడ ముందు కూర్చుంటారు కదా బాబూ! ఆ అమ్మాయి. అంటే అవనినా? పేర్లింకా నాకంత తెలియదు బాబూ. తను పెద్దగా ఎవరితో మాట్లాడదు అని చెబుతాడు వాచ్‌మెన్. సరే ఇంక నువ్వు వెళ్ళు అని అంటాడు అభి. అతను వెళ్ళాక అవనికి పెళ్ళయింది కదా! అయినా కూడా ఏంట్రా అంటాడు వినయ్. వాడికి ఆడదైతే చాలు. ఇంకేం చూడడు అని అర్థమవటం లేదా? అని చిరాగ్గా అంటాడు అభి. మరి ఏం చేద్దాం? అడుగుతాడు వినయ్. వాడి పర్సనల్ అంటే ఆఫీస్ బయట ఏంటి అన్నది నాకు అనవసరం. బట్ వాడు ఆఫీస్లో అమ్మాయిల్ని టార్చర్ చేస్తున్నాడు అని తెలిసింది. ఇంకో విషయం, వాడు ఆఫీస్లో లోన్ తీసుకొని కట్టలేదు. వర్క్ అనేది అసలు చేయటం లేదు. ఇంక వాడికి ఈ ఆఫీస్లో స్థానం లేదు అని అంటాడు అభి. వాడి ఆటలకి కళ్ళెం వేస్తున్నావు అన్నమాట. సరే పద, శనివారం కూడా మాకు రెస్ట్ ఇవ్వటం లేదు నువ్వు అని అంటాడు వినయ్. నిన్నెవరు రమ్మన్నారు? నేను వెళ్తున్నాను అంటే నువ్వు కూడా వచ్చి ఇప్పుడు నింద నా మీద వేస్తున్నావు అని చిరుకోపంగా అంటాడు అభి. ప్రస్తుతం మేనేజర్ భయం వాడు బాగా వాడుకున్నాడు వినయ్. మేనేజర్ని ఇందులో ఏమీ అనలేం. వర్క్ విషయంలో పెర్ఫెక్ట్గా ఉన్నాడు. కాబట్టి వీడి సంగతి చూడాలి అని నవీన్ని నా క్యాబిన్కి రమ్మని చెప్పి అలాగే మేనేజర్ని కూడా రమ్మని చెప్పు అని అంటాడు అభి. ఓకే అని వినయ్ మెసేజ్ పాస్ చేస్తాడు. నవీన్కి అభి క్యాబిన్కి రమ్మని కబురు వస్తుంది. నవీన్, వర్క్ ఇంకా పూర్తి కాలేదు, ఏం చెప్తావు అని అడుగుతుంది రేనా. ఏముంది, ఇంకొంచెం టైం అడుగుతాను. ఇప్పుడు ఎలాగూ ఈ వర్క్ వేరే వాళ్ళకి అప్పగించే టైం లేదు. నన్ను తీసేస్తే ఆయనకే నష్టం. అందుకే ఆయన కూడా టైం ఇస్తున్నాడు అని అనుకుంటూ ఫైలు పట్టుకొని వెళ్తాడు నవీన్. అభి ముందు నుంచుంటాడు నవీన్. మేనేజర్ కూడా వస్తాడు. మిస్టర్ నవీన్, నేను ఇచ్చిన టైం అయిపోయింది. అయినా వర్క్ కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ వినయ్ టైం ఇచ్చారు. కానీ ఇవాళ కూడా నేను పిలిచేదాకా వర్క్ అయినట్టు నాకు రిపోర్ట్ చేయలేదు నువ్వు. వర్క్ కంప్లీట్ అయ్యిందా లేదా అని అడుగుతాడు అభి. సార్, అంతవరకు ఒకేసారి ఇంత తక్కువ టైంలో అంటే కష్టం కదా సార్. ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది సార్ అని చెబుతాడు నవీన్. ఈ వర్క్ మీరు నవీన్ టీంకి ఇచ్చి ఎన్నాళ్ళైంది అని మేనేజర్ని అడుగుతాడు అభి. సార్, అది 5 months అయ్యింది సార్ అని చెబుతాడు మేనేజర్. దాని డెడ్ లైన్ ఎప్పటి వరకు ఉంది? ఇంకా 2 నెలల్లో అయిపోవాలి సార్. మరి వర్క్ ఇప్పటికి ఎంత అయ్యింది మేనేజర్ గారు? ఇంకా 30% కూడా కంప్లీట్ అవ్వలేదు సార్. 5 నెలల్లో 30% కూడా అవ్వలేదు. మిగిలిన 2 నెలల్లో 70% ఎలా కంప్లీట్ అవుతుంది మేనేజర్ గారు అని అడుగుతాడు అభి. అసలు మీరు నవీన్ విషయంలో ఎందుకు అలా చూసి చూడనట్టు ఉంటున్నారు? తను మీ బంధువు అయితే అది మీరు బయట చూసుకోవాలి. కానీ ఆఫీస్లో మీరు మేనేజర్, అతను ఎంప్లాయ్. కానీ మీరు ఆ ఎథిక్స్ పాటించలేదు. అతనికి చాలా ఛాన్స్ ఇచ్చారు మీరు అని అభి సీరియస్గా అంటాడు. అది సార్. వినయ్, ఆ పేపర్స్ ఇవ్వు అని కొన్ని పేపర్స్ మేనేజర్కి ఇమ్మంటాడు అభి. అవి చూసిన మేనేజర్ సారీ సార్ అని అంటాడు. ఈ ఆఫీస్ మిమ్మల్ని నమ్మి మీకు బాధ్యత ఇచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి? కానీ అతను పరిమితికి మించి లోన్ తీసుకున్నాడు. కనీసం తిరిగి కట్టడం లేదు. శాలరీలో కట్టవ్వాలి. కానీ అది కూడా అవ్వకుండా మేనేజ్ చేశారు. ఎందుకు? మీకు బంధువనా? అందులో మీకు భాగం ఉందా అని అభి సూటిగా చూస్తూ అడుగుతాడు. నో సార్, ఇందులో నాకేమీ భాగం లేదు సార్.
అని మేనేజర్ కంగారుగా అంటాడు. మిస్టర్ నవీన్, మీలాంటి బాధ్యత సిన్సియారిటీ లేని ఎంప్లాయ్ మాకు అవసరం లేదు. నిన్ను ఫైర్ చేస్తున్నాను. నువ్వు ఇంకా వెళ్ళవచ్చు. మేనేజర్ గారు, అతను కంపెనీకి కట్టవలసినవన్నీ కట్ చేసి ఏమైనా అతనికి వెళ్ళాల్సిన బ్యాలెన్స్ ఉంటే ఇవ్వండి. ఇంకా అతని నుంచే కంపెనీకి రావాల్సి ఉంటే వెంటనే కట్టి వెళ్ళమని చెప్పండి. ఇంక మీరు వెళ్ళొచ్చు అని అంటాడు అభి. సార్, ఇప్పటికిప్పుడు ఇలా ఫైర్ చేస్తే ఎలా సార్ అని అడుగుతాడు నవీన్. లేదంటే ఇంకో 2 నెలలు నీకు జీతం ఇచ్చి తీసేయాలా? ఈ కంపెనీ చైర్మన్గా నాకు హక్కు ఉంది, ఎవరిని ఉంచాలి ఎవరిని పంపించాలి అని. నౌ గెట్ లాస్ట్ ఆఫ్ మై క్యాబిన్ అని బేస్ వాయిస్తో అంటాడు అభి. నవీన్ పళ్ళు నూరుకుంటూ బయటికి వస్తాడు. వెళ్ళి అతని సంగతి చూడండి అని మేనేజర్తో చెప్తాడు అభి. మేనేజర్ వెళ్ళగానే, మరి ఈ ప్రాజెక్ట్ వర్క్ బాధ్యతలు ఎవరికి ఇస్తావు అని అడుగుతాడు వినయ్. నువ్వే చేయాలి అని అంటాడు అభి. బయటికి వచ్చిన నవీన్ అసలు ఊహించని విధంగా అభి ఫైర్ చేసేసరికి కింద మీద అవుతాడు. తప్పంతా తన వైపే ఉండడంతో ఏం చేయడానికి కూడా లేదు. ఎక్కువ లాగితే మొత్తం చరిత్ర బయటపడుతుంది అని నోరు మూసుకొని ఉన్నాడు. ఇన్నాళ్ళు ఈ ఆఫీస్లో కిరీటం లేని రాజులా ప్రవర్తించాడు. మేనేజర్ని బెదిరించి తనకి కావలసిన విధంగా జల్సాగా బతికేశాడు. ఒక విధంగా వర్క్ చేయకుండా జీతం తీసుకున్నాడు. పైగా లోన్ కూడా తీసుకొని జలసాలు చేశాడు. ఆఫీస్లో శాశ్వత పాగా వేశాను అనుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు. సూర్య దూర బంధువు కొడుకు ఈ నవీన్. సూర్యని నవీన్ ఫాదర్ కలిసి అప్పటికే దారి తప్పుతున్న కొడుకుని ఉద్యోగంలో పెడితే అన్నా చెడు స్నేహాలు మానేస్తాడేమో అని ఉద్యోగం ఇమ్మని అడుగుతాడు. భార్యకి విడాకులు ఇచ్చిన కొడుకు గురించి మాత్రం బాధ్యత తీసుకున్నాడు. సూర్య నవీన్ హైదరాబాద్లోనే కదా ఉండేది అని ఇక్కడ జాబ్ ఆఫర్ ఇస్తాడు. అలా సూర్య చెప్పాడు కాబట్టి బాస్ బంధువు అని ఒక కారణమైతే నవీన్ బెదిరింపు ఒక కారణం. మేనేజర్ నోరు తెరవకుండా అయిపోయింది. ఇంకా బ్రాంచ్ మేనేజర్ అండర్లో ఉండడంతో నవీన్కి ఆడిందాట పాడింది పాట అయింది. ఆఫీస్లో మేనేజర్ని బెదిరించి నోరు మోయించి తనేం చేసినా ఎవ్వరూ నోరు ఎత్తకుండా చేశాడు. ఒక విధంగా నవీన్కి ఈ ఆఫీస్ ఒక బంగారు బాతుగుడ్డు. సూర్య బతికి ఉంటే ఇప్పటికీ ఆటలు అలాగే సాగేవి. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది అభి. వచ్చిన నెలలోపే నవీన్ ఆఫీస్ బయటికి వెళ్ళిపోతున్నాడు. మేనేజర్ నవీన్ లెక్కలు చూసి అన్ని కటింగ్లు పోను ఒక 5,000 చెక్ నవీన్ చేతిలో పెడతాడు. నీకు వచ్చేది ఇవే అని. నవీన్ పళ్ళు నూరుకుంటూ ప్రస్తుతం అక్కడుండి చేసేదేం లేక తన థింగ్స్ తీసుకొని చెబుతా, ఆ బాస్ పని చెబుతా టైం వచ్చినప్పుడు అని అవని వైపు చూసి ముందు దీని సంగతి కూడా చూడాలి అని అనుకొని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. నవీన్ విషయం ఆఫీస్లో అందరికీ తెలిసి నవీన్ బాధితులు పీడ విరగడయ్యింది అని సంతోషపడ్డారు. మిగిలిన వారు బాస్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో అని అర్థమై మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వర్క్ చేయాలి అని అనుకుంటారు. అవనికి నవీన్ గురించి వినగానే, మీరు సూపర్ అభి సార్, ఉమ్మా అనుకుంటూ ఆనందంగా వర్క్ చేసుకుంటూ ఉంది. అవని, నువ్వింకా చెప్పకముందే వాడిని సార్ బయటికి పంపించారు. వాడు బయటికి వెళ్ళినా వాడి కన్ను నీ మీద పడ్డది కాబట్టి వాడు సైలెంట్గా ఉండడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది లావణ్య. ఏడిచాడు. ఇంకేంటి వాడు చేసేది? ఉద్యోగం పోయి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక నా జోలు ఎందుకు వస్తాడు? అయినా నా జోలు వస్తే నేను ఊరుకుంటానా అని అంటుంది అవని. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది లావణ్య. అలాగే అని అంటుంది అవని. కథ కొనసాగుతుంది. మరి అవని తీసుకున్నంత తేలిగ్గా నవీన్ ఊరుకుంటాడా? ఇక నుంచి అవని వైపు వేసే అడుగులకి ప్రతి అప్డేటు, లైను, దారి. నవీన్ గురించి ఇంత చెప్పానని హీరో హీరోయిన్ లేరని
వాళ్ళ మధ్య సీన్లు లేవని బోర్ అనుకుంటే నేనేం చేయలేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.